ఎందుకు డిమాండ్ చేయరు? కేసీఆర్ ఎన్నిసార్లు తిట్టాడు, ఆయన ఎందుకు వదిలిపెట్టాలి? ఈరోజు జగన్ అడుగుతున్నా, మీరు ఓట్ల కోసం వచ్చారు, ఎందుకు అడుగుతున్నారు ఓట్లు? ఇక్కడ ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టాలని పోలవరం అడ్డుకుంటే, ప్రత్యేక హోదా అడ్డుకుంటే, అలాంటి వ్యక్తితో నీకు సావాసం ఏం పని? ఇంకొక ఆయన ఓవైసీ ఉన్నాడు, ఆయన కూడా వస్తాడంట. ఈయన అడిగితే వస్తాడంట. ఆయన అడగక్కల నేనే రమ్మంటున్నా, రండి. ఓవైసీ రండి, కేసీఆర్ రండి, నరేంద్ర మోడీ రండి, మీరందరూ ఒక జట్టుగా రండి. మీ కథ ఏంటో, మా ప్రజల సత్తా ఏంటో చేసి చూపిస్తానని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్లే మనకు మిత్రులు, వాళ్లే మన రాష్ట్రంలో ఉండే వ్యక్తులు. తెలంగాణలో ఐకమత్యం ఉంటే మనకు లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళు మన ఆస్తులు లాక్కోవడానికి ఒకటైతే మన హక్కులు పరిరక్షించుకోవడానికి ఒకటిగా ఉండవా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా? ఊరూరు వెళ్ళాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడు గట్టిగా చెప్పండి మీ ఓటు ఎవరికంటే మొత్తం కొండే పంతా వినపడాలి. సైకిల్ కానీ తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అన్నల మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవం. నేను ముందే చెప్పా, డబ్బులు నేను సంపాదిస్తా, తిడితే మాత్రం ఆత్మగౌరవాన్ని కించపరిస్తే నా వాళ్ళని సహించే సమస్య లేదు. ఎంతకైనా తెగాయిస్తాను తప్ప వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటాం గట్టిగా చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. తమ్ముళ్ళు రేపు జరిగే ఎన్నికల్లో ఇది చూపించాలి. 25 పార్లమెంట్లో గెలవాలి, 175 అసెంబ్లీలో గెలవాలి, 150+ అనే కార్యక్రమానికి ఇచ్చాం. దేశమంతా తెలియాలి. ఈ కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే, మన వాళ్ళు 15 మంది గెలిస్తే 13 మందిని లాగేశాడు. మొన్న ఎన్నికలు జరిగిన 2 గెలిస్తే 1 లాక్కున్నాడు. కాంగ్రెస్ పార్టీ మొత్తం లాక్కున్నాడు. ఆయన పెద్ద శక్తివంతమైన నాయకుడిగా తయారు కావాలనుకుంటున్నారు. దేనికోసం? మన మీద దాడి చేయడం కోసం. ఫర్దర్గా దేనికోసం? దేశంలో పదవులు సంపాదించడం.